వెంటాడితే వేధిస్తే. ఇవాల్టి బులెటిన్ చూద్దాం. నెల్లూరు జిల్లా ఆత్మకూరు పోలీస్ సర్కిల్ పరిధిలో వినాయక మండప నిర్వాహకులు తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలని సిఐ వేమారెడ్డి స్పష్టం చేశారు. ఎస్ఐ జిలానీతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడుతూ వినాయక చవితికి విగ్రహాల ఏర్పాటుకు ఆన్లైన్ లో ముందుగానే దరఖాస్తులు సమర్పించి అనుమతి సర్టిఫికేట్ పొందాలని సూచించారు. మండపాల వద్ద డీజేలు, అశ్లీష నృత్యాలు, రికార్డింగ్ డాన్సులను కఠినంగా నిషేధిస్తున్నట్టు తెలిపారు. ముందుగా ఆత్మకూరు సర్కిల్ పరిధిలోని ఆత్మకూరు, మర్రిపాడు, అనంతసాగరం మండల ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఈ వినాయక విగ్రహాలు నెలకొల్ప కంపల్సరీగా ఆన్లైన్లో అనుమతులు పొందాలి. మీరు ఆన్లైన్ అప్లికేషన్ పొందిన వెంటనే ఎస్ఐ గారికి ఇక్కడ తెలుస్తుంది. ఎస్ఐ గారు వచ్చి అక్కడ పరిశీలించి దానికి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ జారీ చేయడం జరుగుతుంది. అందువల్ల పబ్లిక్ అందరూ కూడా నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ పొందాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఈ సర్టిఫికేట్ పొందినటువంటి వాళ్ళు ఒక కమిటీగా ఏర్పడాలి. ఈ కమిటీగా ఏర్పడిన వాళ్ళు ప్రతిరోజు ఎవరో ఒకళ్ళు రాత్రిపూట విగ్రహం దగ్గర ఉండాలి. అదేవిధంగా ఈ కమిటీ వాళ్ళు విగ్రహాన్ని ఎప్పుడు ఏర్పాటు చేస్తారు, ఎప్పుడు నిమజ్జనం చేస్తారు, ఆ తీసుకునేటువంటి రూటు ఏదని చెప్పి ముందుగా తెలియజేయాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఈ వినాయక ఉత్సవాల్లో డీజేకి కానీ, రికార్డింగ్ డాన్సింగ్ కానీ, అశ్లీల నృత్యాలకు కానీ ఎటువంటి పర్మిషను లేదు. ఒకవేళ ఎవరైనా సరే అట్లా కానీ చేస్తే వారిపైన చట్ట ప్రకారము కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఆ డీజేని సీజ్ చేసి కోర్టుకు పెట్టడం జరుగుతుంది. 2 అశ్లీల నృత్యాలకు పాటుపడేటటువంటి వ్యక్తుల మీద కూడా